బ్యాక్ టు అవర్ ఛానల్ మృదుల్ టెక్. ఇవాళ అయితే మనం అయితే ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసినాం. ఇదైతే మనం రియల్మీ బడ్స్ 8 అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎట్లున్నాయో మీకైతే చెప్తాను నాకు. ఓకే, మనం లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేస్తాం. ఎస్, మన బాక్స్ ఈ ఫ్లిప్కార్ట్ బాక్స్ తీయగానే మనకైతే బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఎస్, చూసారు కదా, రియల్మీ 8 అనమాట. ఎస్, కనబడుతుంది కదా, ఫోకస్ అవుతుంది. ఎందుకంటే వెనకాల ఎవరు లేదు కెమెరా వెనకాల. ఎస్, ఇప్పుడు మనమైతే వెనక ఏముందో చూద్దాం ఇందులో. ఎస్, ఇలా ఓపెన్ చేయండి. మనం ఫస్ట్ మనకైతే బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఎస్, చూసారు కదా బడ్స్. ఎస్, ఇదే కాదు మన రియల్మీ బడ్స్ అనమాట. రియల్మీ బడ్స్ 8 అనమాట. ఇది ప్రో కాదు, ప్రో వర్షన్ అయితే వేరే ఉంటుంది. ఎస్, ఇదనమాట మన రియల్మీ బడ్స్ అయితే. ఫస్ట్ మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం ఇదైతే నేను 1 డే యూజ్ చేశాను అనమాట. 1 డే యూజ్ చేసిన తర్వాత నాకైతే కొన్ని స్క్రాచెస్ అయితే పడుతున్నాయి, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అది ఇప్పుడు పడలేదు, కానీ చిన్న స్క్రాచెస్ అయితే పడతాయని వీళ్ళే మెన్షన్ చేశారనమాట. ఎస్, ఇక్కడ ఇప్పుడు మీకైతే అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి. మీకైతే ఇక్కడ వీడియో శాంపుల్ వేస్తున్నారు చూడండి. ఎస్, ఇదైతే మినీ సూట్ కేస్ ఉంటాయి కదా, మనకి బ్యాగ్లో క్యారీ చేస్తాం కదా, వాటి లెక్క అయితే ఉంది. దీన్ని కరెక్ట్గా దీని డిజైన్ అబ్జర్వ్ చేస్తే మాత్రం చిన్న సూట్ కేసు లెక్క అయితే ఉంది. దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ రియల్మీ పేరుతో మాత్రం ఇదైతే ఇట్లా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎస్, దీని కలర్ వచ్చేసి ఐవోరీ కలర్ అనమాట. ఎస్, ఇక్కడ ఒక లైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ మనం ఓపెన్ చేసినప్పుడు కానీ ఇదైతే వెళ్ళడం స్టార్ట్ అయ్యేది. అండ్ ఇక్కడైతే మనకైతే సి టైప్ అయితే ఉందన్నమాట. సి టైప్ పిన్ ఉంది, దీన్ని బట్టి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చూసారు కదా, హై రేస్ ఆడియో ఉంది. ఎస్, చూసారు కదా మనకైతే ఇక్కడ పేడింగ్ బటన్ అయితే ఉందన్నమాట. ఇది క్లిక్ చేస్తే పేడింగ్ చేసుకోవచ్చు అండ్ అన్పేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీన్ని క్లిక్ చేసి పాకెట్లో మనం క్యారీ చేస్తూ ఉంటే నాకైతే చాలా పెద్దగా అనిపించింది అనమాట. ఎందుకంటే మినీ సూట్ కేస్ అంటే సూట్ కేస్ లాగే ఉంది కాబట్టి. ఎస్, నాకైతే పాకెట్లో పట్టడానికి అయితే కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ పాకెట్లో పెద్ద సైజ్ ఉంది కాబట్టి పాకెట్లో అయితే పట్టదు ఎక్కువ, కానీ పట్టిద్ది, కానీ కొంచెం అలా ఫీల్ అవుతున్నాం అనమాట అన్కంఫర్ట్లీ మనమైతే. ఎస్, మన నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్ ఇన్ ఇయర్లో అయితే బాగానే ఫిట్టింగ్ అయితే అవుతుందన్నమాట. ఎస్, మీకు చూపిస్తూ ఉండండి. ఎస్, చూసారు కదా, ఈ ఫిట్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇందులో ఫిట్టింగ్ చూసారు కదా ఇక్కడ మీకు. ఎస్, ఇలా మనం ఊగినా సరే మనకైతే ఇయర్ బడ్స్ అయితే చాలా ఫిట్ అయితే ఉంటుంది అన్నమాట లోపలికి. ఎస్, మనం జిమ్కి కూడా తీసుకువెళ్ళచ్చు దీన్ని అయితే. ఎస్, మన నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడదాం. మనం ఎలా వాడాలో చూపిస్తారండి మీకైతే. ఎస్, చూసారు కదా, మనం డబల్ ట్యాప్ చేస్తే మనకైతే పాజ్ అయ్యిద్ది. డబల్ ట్యాప్ చేస్తే మళ్ళీ మనం ప్లే చేయవచ్చు అనమాట వీడియోని. అండ్ మనం లాంగ్ ప్రెస్ కానీ చేస్తే మాత్రం మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. అండ్ మనం నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంటే దీన్ని అయితే మనం మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మాత్రం ట్రాన్స్పరెంట్ మోడ్లోకి వెళ్ళిద్ది. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆగిపోయింది అనమాట. ఎస్, ఇదనమాట దీని టచ్ కంట్రోల్స్ గురించి అయితే. ఎస్, మన నెక్స్ట్ అయితే అందరూ కొనేది సౌండ్ క్వాలిటీ గురించి. ఎస్, మనం నెక్స్ట్ అయితే సౌండ్ క్వాలిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. నాకైతే సౌండ్ క్వాలిటీ అయితే మ్యాక్స్ ఎక్స్ట్రీమ్ అనిపించింది అనమాట. అండ్ మనం 100% పెట్టుకోవాల్సిన అవసరమే లేదనమాట. 70-60%లో పెట్టుకుంటే మాత్రం మనకైతే చాలన్నమాట. ఎస్, మూవీస్ కానీ బేస్ లవర్స్ అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రెబుల్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టు అయితే అనిపించింది అనమాట నాకు. ఎస్, బేస్ లవర్స్ కెన్ యూజ్ దిస్ అనమాట. ఎస్, బేస్ లవర్స్ కోసం ఇదైతే పనిచేస్తుంది. అండ్ మూవీస్ చూసే వాళ్ళ కోసం కూడా ఇదైతే పనిచేస్తుంది అనమాట. అంటే ట్రెబుల్ లేదని కాదు, ట్రెబుల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. సో అందుకే ఏదో బేస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నాకైతే క్వాలిటీ అయితే నచ్చింది. ఇప్పుడు క్వాలిటీ వినండి, నీకు
బ్యాక్గ్రౌండ్ నా మైక్రోఫోన్తో అయితే ఎలా రికార్డ్ అవుతుందో చూడండి కావాలంటే మీరు. ఎస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు మరి. ఎస్ మీరైతే వినండి. ఫుల్ సౌండ్ పెట్టుకుంటే మాత్రం బయటకి వినిపిస్తుంది అనమాట నాకు. అండ్ మీకు ఇందాక బిల్డ్ క్వాలిటీలో చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లోపల డిజైన్ అయితే చూపించడం మర్చిపోయాను అనమాట. ఇదనమాట దీని లోపల డిజైన్ అయితే. ఇక్కడ పేరింగ్ బటన్ ఉందని ఇందాక చెప్పాను కదా, దీని లోపల అయితే డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. ఎస్ చూసారు కదా, కేస్ అయితే ఇక్కడైతే స్టిక్కర్ ఉంది. మన స్టిక్కర్ పీక తెలుసుకోవట్లేదు అనమాట. ఎస్ ఇప్పుడు ఇది చూసారు కదా సౌండ్ క్వాలిటీ అయితే నాకు ఎక్స్ట్రీమ్ బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు మీకు ఫుల్ సౌండ్ పెట్టి వినిపించాను కదా. ఎస్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఎస్ నాకైతే బాగా అనిపించింది అనమాట. ఈ ప్రైస్కి సౌండ్ క్వాలిటీ అయితే తీసుకోవచ్చా అని నేను తీసుకోవచ్చు అని చెప్తా. ఎస్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 2700 అయితే పడ్డది అనమాట. ఎస్ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట దీన్ని. అండ్ ఇందులో 12.4 mm టైటానిక్ డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి ఇంతే వస్తుంది సౌండ్ మరి. అండ్ ఇందులో అయితే కస్టమ్ ఈక్వలైజర్ అయితే ఉందన్నమాట. ఇది యాప్ లింక్ కూడా ఉందన్నమాట. దీనికి యాప్ సపోర్ట్ అయితే ఉంది. మీకైతే యాప్ సపోర్ట్ అయితే తర్వాత చూపిస్తా. ఎస్ యాప్లో అయితే మనకైతే ఈక్వలైజర్ అయితే ఉంటుంది. మనకు తగ్గినట్టు పెట్టుకోవచ్చు. ట్రెబుల్ కావాలా బేస్ కావాలా పెట్టుకుంటే మనకైతే మనం పెట్టుకున్నట్లయితే వస్తుంది అనమాట. ఎస్ ఇందులో అయితే ఇప్పుడైతే గేమింగ్లోకి అయితే వచ్చేసినాం. గేమింగ్లో అయితే నాకైతే ఇది కూడా బాగా చేసింది అనమాట. గేమింగ్ మోడ్లో కూడా బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇందులో 45mm లో లేటెన్సీ మోడ్ ఉంది కాబట్టి సూపర్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. నేను గేమ్స్ ఆడి కూడా చూశాను మీకు. ఎస్ గేమ్స్ కూడా పనికి వస్తుందని చెప్పొచ్చు. కానీ గేమింగ్ ఇయర్బడ్స్ వేరే ఉంటుంది కాబట్టి అవి అయితే చూసుకొని కొనుక్కోండి. ఎస్ ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడితే మాత్రం డ్యూయల్ కనెక్షన్ అయితే ఉందన్నమాట. అండ్ మనం చెప్పాను కదా మీకు లాస్ట్ నాయిస్ బడ్స్ యూనోలో చెప్పుకుంటా, అది అందులో కూడా డ్యూయల్ పేరింగ్ అయితే ఉంది. ఎస్ డ్యూయల్ పేరింగ్ అంటే ఏంటంటే మనం అయితే కొంతమంది ల్యాప్టాప్ చూసుకుంటే ఫోన్ వాడే అంత అలవాటు అయితే ఉంటుంది కదా. ఎస్ మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలా, ఇయర్బడ్స్ అయితే మన ఫోన్కి కూడా కనెక్ట్ చేయాలన్నమాట. ఎస్ మనం ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు ఇదైతే వాడచ్చు. అండ్ ఫోన్ ఒకవేళ మధ్యలో కాల్స్ ఏమైనా వస్తే మాత్రం ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని డ్యూయల్ కనెక్టివిటీ అని అంటారు. ఎస్ మనం నెక్స్ట్ వచ్చేసి ఇయర్ డిటెక్షన్ అయితే ఉంది. మనం ఇందులో ఇయర్ డిటెక్షన్ ఉంది కాబట్టి మనం అయితే ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా యూట్యూబ్ వీడియోస్ కానీ చూస్తూ ఉంటే మనమైతే ఇయర్బడ్స్ పెట్టుకుంటాం కదా. ఇయర్బడ్ ఒకవేళ మనం తీయంగానే మనకైతే ప్లే అండ్ పాజ్ అయితే అయ్యిద్ది. మనం మళ్ళీ పెట్టుకోగానే మనకైతే ప్లే అయితే అయ్యిద్ది అనమాట. ఇదైతే ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. ఎస్ మన నెక్స్ట్ వచ్చేసి కాల్ క్వాలిటీ ఆఫ్ రియల్మీ బడ్స్ 787 అనమాట. ఎస్ కాల్ క్వాలిటీ అయితే నాకు బాగా అనిపించింది అనమాట. ఈ కాల్ క్వాలిటీలో కూడా తగ్గేది ఎలా అనిపించింది అనమాట ఇది. ఎందుకంటే నేను కాల్ మాట్లాడి చూసా ఆల్రెడీ. ఎస్ మాట్లాడాను కానీ ఇప్పుడు మీకైతే శాంపిల్స్ అయితే పెట్టడానికి అయితే కుదరదు అనమాట. ఓకే 1 ఇయర్ బడ్లో అయితే మనకైతే 3 మైక్స్ అయితే ఉంటాయి అనమాట. ఎస్ అట్లా టోటల్లీ 2 ఇయర్బడ్స్ కలిసి మనకైతే 6 మైక్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకైతే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఈ కాల్ గురించి కాదు కానీ ఇందులో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అది తర్వాత మీకు ఈఎన్సీ అనే నేను చెప్పబోయే దాంట్లో చెప్తా అనమాట. ఓకే మనకి ఇండోర్ కాల్స్ కానీ మాట్లాడితే మాత్రం ఏం ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ మనం ఒకవేళ అవుట్డోర్కి వెళ్ళి ఫోన్స్ మాట్లాడాలంటే అంటే మన ఏమంటారు దీన్ని బైక్స్ కానీ పాస్ అవుతూ ఉంటే మన పక్కన నుంచి వాటి నుంచి అయితే మనకి ఎయిర్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. విండీ సీజన్స్లో ఇదైతే అవుట్డోర్ అయితే పర్ఫామ్ చేయదన్నమాట. అంటే చేస్తుంది కానీ చిన్న ల్యాగ్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా మనం ఏమంటుందని బైక్స్ అప్పుడైతే కొంచెం అయితే వస్తుంది అనమాట. అంతే కొంచెమే, ఏదో కంప్లైంట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఓకే బాగుంది కాల్ క్వాలిటీ కూడా. ఎస్ మనం ఫైనల్లీ వచ్చేసాం ఈఎన్సీలోకి వచ్చేసినాం. ఎస్ ఈఎన్సీ అయితే నాకైతే ఇందులో నచ్చిందంటే ఈఎన్సీ అనమాట. అసలు వేరే లెవెల్ తీసుకోబోతుంది అనమాట. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలింగ్ చేసుకుంటే మాత్రం పక్కన ఎవడో ఏం చేసినా సరే మనకైతే వినపడదు అనమాట. ఎస్ అంత బాగుందన్నమాట ఈఎన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే.
సూపర్ నచ్చింది అనమాట. ఇందులో అయితే మోడ్స్ కూడా ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్స్. అవి తర్వాత యాప్ యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే చూపిస్తా. ఎస్, నాయిస్ క్యాన్సిలేషన్ గురించి అస్సలు డౌటే లేదనమాట. మొత్తం క్లారిఫై ఉంది. ఎస్, దానిపైన అయితే ఏం కంప్లైంట్స్ అయితే లేవన్నమాట. ఎస్ ఎస్ మన నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అయితే కేస్ వచ్చేసి 480 mAh అయితే వస్తుంది అనమాట. అండ్ వన్ ఇయర్ బడ్లో వచ్చేసి 62 mAh బ్యాటరీ అయితే ఉండదు అనమాట ఇందులో. ఎస్ టూ ఇయర్ బడ్స్ కలిపి లేదు, 2 ఇయర్ బడ్స్ కలిపి 62 mAh అనమాట బ్యాటరీ. ఎస్, దీని బ్యాటరీ అయితే ఇదనమాట. ఎస్, దీంట్లో అయితే ఓకే, మనకైతే 2 hours ఛార్జ్ పెడితే మాత్రం చాలా ఎక్కువసేపు అయితే వస్తుంది అనమాట. డే మొత్తం వచ్చేస్తుంది. డే దాటి 2 days అని రావచ్చు అనమాట. అంత బాగుంది అనమాట దీని బ్యాటరీ లైఫ్ అయితే. ఎస్, మనం ఫైనల్లీ యాప్స్ అప్పుడే చూసాం పడండి మనమైతే. ఎస్, చూసారు కదా, ఇదన్నమాట యాప్. ఓపెన్ చేస్తే మాత్రం సర్ఫేస్ అయితే చూపిస్తూ ఉండండి. ఎస్, ఇదైతే ఇట్లయితే వస్తుంది అనమాట సర్ఫేసు. ఎస్, రియల్మీ 8 ఉంది కదా, దీనైతే క్లిక్ చేద్దాం. ఎస్, చూసారు కదా, నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ ఉందన్నమాట. ట్రాన్స్పరెన్సీ కొడితే మనం అయితే మామూలు మోడ్లోకి అయితే వచ్చేస్తాం అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆఫ్ అవుతుంది. ఎస్, చూసారు కదా, ఛార్జింగ్ అనమాట ఇవి. ఎస్, కేసులో 60% ఛార్జింగ్ అయితే ఉంది. రైట్ ఇయర్ బడ్లో అయితే 100% ఉంది. లెఫ్ట్ ఇయర్ బడ్లో కూడా 100% ఉందన్నమాట ఛార్జింగ్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎస్, ఇదన్నమాట ఈక్వలైజర్ అనమాట. ఎస్, ఇక్కడ మనకైతే కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. క్లియర్ వోకల్స్, న్యాచురల్ బ్యాలెన్స్, క్లియర్ బేస్ బూస్ట్. ఇంకా బేస్ ఉంది కాబట్టి ఇంకా బేస్ బూస్ట్ అవసరమే లేదనమాట మనకైతే. ఎస్, చూసారు కదా, ఇక్కడ ఈక్వలైజర్ అని ఉంది. ఈక్వలైజర్ క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడైతే ఈక్వలైజర్ అయితే వస్తుంది అనమాట. ఎస్, చూసారు కదా, మనం అయితే తగ్గినట్టు పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎట్లా కావాలంటే సౌండ్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఎస్, మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే ఏం పెట్టుకోవట్లేదు అనమాట ఇప్పుడు. ఎస్, చూసారు కదా, ఇక్కడ గేమింగ్ మోడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. గేమింగ్ మోడ్ ఆన్ చేయడానికి ఇందులో ఏం నొక్కాలో తెలియదు అనమాట. టచ్ కంట్రోల్స్ చూడండి, డ్యూయల్ కనెక్షన్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఇంకా బటన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట టచ్ కంట్రోల్స్ని. అండ్ మనం ఇక్కడైతే ఇయర్బడ్ ఫిట్ టెస్ట్ అయితే ఉందన్నమాట ఇందులో. అండ్ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఎస్, స్పేటియల్ ఆడియో అయితే ఉందన్నమాట. స్పేడియల్ ఆడియో అంటే ఏంటో మనకైతే తెలియదు. 360 degrees అయితే స్పేడియల్ ఆడియో వచ్చేస్తుంది అనమాట. ఎస్, అంతే అనమాట. మన యాప్లో మన ఫైన్ మై ఇయర్ బడ్స్ కూడా ఉందన్నమాట ఇందులో. ఎస్, మనం ఇయర్ బడ్స్ని కానీ మనకైతే పోయినాయి అనుకోండి కదా, దాని అయితే ఫైన్ చేసుకుని అయితే కనిపెట్టుకోవచ్చు అనమాట. ఎస్, ఇదన్నమాట మన వీడియో. ఎస్, లాస్ట్ అయితే చూపిస్తా చూడండి మన ఇయర్ బడ్స్ని. ఎస్, ఇదన్నమాట మన ఇయర్ బడ్స్, రియల్మీ బడ్స్ 8 అనమాట. ఎస్, చూసారు కదా, దీని డిజైన్ అండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎస్, ఇదన్నమాట గైస్ మన రియల్మీ, దీన్ని మర్చిపోతాం పేరు, రియల్మీ బడ్స్ 8 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఎస్, దీంట్లో అయితే ఏం కంప్లైంట్ అయితే అస్సలు చేయబుద్ది కావట్లేదు నాకు. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది, సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రీమ్ ఉందన్నమాట. ఎస్, ఇదన్నమాట మన వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.